ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్గా ఈజీ చాప్టర్స్ ఏవి చదవాలి ఏంటనేసి 2 వీడియోస్ చేశాను. మీరు ఇంకా చెక్ చేయకపోతే చెక్ చేయండి. మ్యాథమెటిక్స్లో అరౌండ్ 40 to 50 వచ్చేటట్టు కొన్ని చాప్టర్స్ చెప్పాను. అలాగే కెమిస్ట్రీలో ఒక 20 to 25 వచ్చే చాప్టర్స్ అయితే చెప్పాను. అలాగే ఈ వీడియోలో ఫిజిక్స్ కూడా ఒక 20 to 25 వచ్చేలాగా చెప్తా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు నువ్వు అన్నీ చెప్పి కౌంట్ చేస్తే అరౌండ్ మాకు 80 to 90 మార్క్స్ వస్తాయి కదా, మాకు ఎలా సరిపోతాయి, మాకు ఎగ్జామ్ 160 మార్క్స్గా అని అడగచ్చు మీరు. ఇక్కడ మీకు 90 మార్క్స్ వస్తే మీకు <5,000 వచ్చేస్తుంది అనమాట ర్యాంకు. ఒక 2-3,000లో కూడా వచ్చేస్తుంది. మీకు అలా వస్తే మ్యాక్సిమం మీకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తుంది అనమాట. కాబట్టి మీకు 160కి 160 రావాల్సిన అవసరమే లేదు. మీ టార్గెట్ బట్టి చదువుకోండి అని నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా. కాబట్టి ఇక్కడ మీకు టార్గెట్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫిజిక్స్లో కూడా అరౌండ్ మీకు 13 చాప్టర్స్ చెప్తాను. ఇవన్నీ ఈజీ టు మోడరేట్గా ఉంటాయి. ఇవన్నీ కవర్ చేస్తే మీకు అరౌండ్ 20 to 25 మార్క్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ అయితే ఫిజికల్ వరల్డ్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కైనమాటిక్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, నెక్స్ట్ వచ్చేసరికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీని నుంచి అరౌండ్ 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి వేవ్స్ అనమాట. ఈ వేవ్స్ నుంచి మీకు అరౌండ్ ఒక 1 క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. నెక్స్ట్ వచ్చేసరికి డ్యువల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ 2 నుంచి మీకు అరౌండ్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటి నుంచి కూడా అరౌండ్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కవర్ చేస్తే మీకు అరౌండ్ 20 to 25 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు ఇంకా చెక్ చేయకపోతే చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.